చూచువాడు, నిత్యము కాచే ఆయన స్వభావం, కాపాడే స్వభావం. వంటి పక్షులే తన పిల్లల్ని రెక్కలతో కప్పబోతున్నాయి. సజీవుడైన దేవుడు తన రెక్కలతో నిత్యము కాస్తున్నాడు, కాపాడుతున్నాడు. అందరం కలిసి యేసయ్య నామమున మహిమపడతాము. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలను ముందు వెనక ఆవరించిన దేవుడు, ఇదిగో తన బిడ్డల మీదకి ఏ కీడు రాకుండా, తరి చేరకుండా మేఘ స్తంభముగా, అగ్ని స్తంభంగా ముందు వెనుకగా ఆవరించాడు. ఏ శత్రువుల నీడ కూడా పడకుండా మన చేతి నీడలో కప్పినట్లుగా. స్తుతించండి. ఇంకా వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావయ్యా. నీ చేతులు చేయి అన్న దినము పట్టి నన్ను నడిపిస్తున్నావయ్యా. అందరం కలిసి పాడతాం. వర్షిప్ అందరూ కలిసి. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను ఆవరించావు ప్రభా. నేను కూర్చుంటా, లేచి ఉంటా, నడుచుంటా అయ్యా, అన్నీ నీ రెక్కల చాటులే ప్రభా. అందరూ కలిసి ఏక మనసుతో, ఏ నామముతో, ఏక స్వరంతో కలిసి పాడదాం. స్తోత్రం.
చూచువాడా నిత్యం కాచువాడా. చేతులు పైకి తడుదాం. నన్ను మర్చిపోలేదయ్యా. శోధించు తెలుసుకున్నావు, ఆవరించావు యేసయ్యా. అవునయ్యా, ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, యేసయ్యా. కూర్చుండుట, లేచి ఉండుట, మన పరిస్థితి చూస్తున్న దేవుడు ఆయన. మన స్థితిగతులు చూస్తున్న దేవుడు ఆయన. ఇస్రాయేల్ పిల్లలు అనుకున్నారేమో, అయ్యా మమ్మల్ని విడిచిపెట్టావా? ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావు, ప్రభా నన్ను విడిచిపెట్టావేమో, నా పిల్లలు విడిచిపెట్టావు, నా పరిస్థితి ఎందుకు ప్రభా అనుకుంటున్నావా? ఆవరించు దేవుడు. స్తుతిద్దాం. ప్రభువా, ఇశ్రాయేలు